ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ హాజరై మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరియు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను అమర్యాదగా మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలను చేయడం సిగ్గుచేటని అన్నారు. ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై కొట్లాడండి, అనవసరమైన వ్యక్తిగత దూషణలకు దిగితే తాము కూడా దిగాల్సి వస్తుందని, ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజలందరికీ సమాన న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నాగండ్ల భూమేష్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బండి పౌల్, మండల అధ్యక్షులు రాజూరి వెంకటేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్, వేణు, కిరణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నాయకులకు కొంచెం అత్యుత్సాహంతో ఒక పిచ్చి భ్రమలో ఉండి మా ముఖ్యమంత్రి గారిని, మా మంత్రి గారిని, మా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గారిని కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు మాట్లాడడం కాకుండా కిందున్న అనుచరగాన్ని కూడా మాట్లాడుతుంది. ఫస్ట్ మీరు ఆ భ్రమలకి వెళ్ళి బయటకు రండి. మీరు ఏదేదో భ్రమలో ఉన్నారు. ఇంకా మీ ప్రభుత్వం పోయింది, మా ప్రభుత్వం వచ్చింది. ఇది ప్రజాపాలన. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప ఏదో ఏదో మాట్లాడి అనవసరమైన అభాండాలు మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద వేస్తే మీరు ఏదో సాధిస్తామని మీరు అనుకుంటారు. అదేం కాదు. ఫస్ట్ మీరు ప్రజల మీద దృష్టి పెట్టండి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లాగూ ప్రజలను పట్టించుకోలేరు. మా ప్రజా ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన వచ్చింది. మా నాయకులు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా సంబంధించినటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు, మా స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ప్రజల పక్షాన కొట్లాడి ప్రజల కోసమే పనిచేసే విధంగా చేస్తున్నారు. ఇటు నిన్ననే మీరు చూసుకున్నట్టుంటే గత కొన్ని సంవత్సరాలుగా మాజీ ముఖ్యమంత్రి గారు వేములవాడ దేవస్థానానికి నిధులు తీసుకొస్తా అని చెప్పి ఆశలు చూపెట్టి ఏమి ఇవ్వకుండా వేయండి. మేము గెలిచి మా ప్రభుత్వం వచ్చి 50 రోజులు కూడా అందుతలేదు. నిన్ననే మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు, అలాగే ప్రభుత్వం వైపు ఆదిశ్రీనారాయణ గారు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి వేములవాడ దేవస్థానానికి 20 కోట్ల నిధులు మంజూరు తీసుకొచ్చారు. ఈ ఖచ్చితంగా మేము గల్ల ఎగరేసుకొని చెప్పగలుగుతాం. కాంగ్రెస్ పార్టీ అంటే మరొకసారి చెప్తున్నాం, పని చేసే పార్టీ, నమ్మకం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. మీరు కూడా ప్రజాక్షేత్రంలో పోండి. మీకు కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలకు సంబంధించిన సమస్యలు మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకురండి. నిన్ననే మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇన్క్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంది, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా ప్రజా సమస్యల మీద మాట్లాడాలంటే ఎప్పుడైనా అవకాశం ఇస్తే కలవడానికి అని చెప్పారు. ఎంత హుందాదనంగా మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మీరు ఎంత దిగజారు ఉన్నారు. అది మీ విజ్ఞత వదిలేస్తున్నాము. ఇంకొకసారి మొన్న జరిగినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న గారు స్టేజి మీద చూపించినటువంటి వ్యవహారాన్ని ఏదో తప్పుదోవ పట్టించారు. ఒక బీసీ నాయకుడు మంత్రి అయితే మీరు ఊరలేకుండా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. మీరే మా పొన్నం ప్రభాకర్ అన్న గారు ఒక సొంత అన్నలాగా, సొంత అన్న అయితే ఇంట్లో ఒక తమ్ముడు క్రమశిక్షణ తప్పితే ఏ విధంగా చెప్తాడో అదే విధంగా మేము భావిస్తున్నాం. మాకు లేని బాధ మీకెందుకు? మా నాయకుడు మా అన్న అనుకుంటాం మేము. మీలాగా పోలీసులను పెట్టి నెట్టేసే పరిస్థితుల్లో మాది ఉండదు గవర్నమెంట్. మా అన్న కూడా అట్లాంటి కాడు. ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు మా ఆది శ్రీనివాస్ గారు, అలాగే పొన్నం ప్రభాకర్ అన్న గారు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాం. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. మీకు ఇంకొకసారి అనవసరమైన విషయాల మీద వాగ్వాదం పెట్టుకుని ఏదో చేద్దామనుకుంటే మాత్రం ఖబర్దార్. బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిననుకో చాలా సీరియస్ గా ఉన్నది. మేము కన్నెలా చేస్తే మీరు ఎక్కడ ఉంటారో మీరే ఊహించుకోరు. మీలాగా మేము చేయాలని మీరు అనుకోకూరి. మేము ప్రజా సమస్యల మీద కొట్లాడడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు అందరూ కూడా సమన్వయంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా మాకు పోటీవాడి మీ ఎమ్మెల్యేని పనిచేయమని చెప్పండి మీ కేటీఆర్ గారిని. అదే తప్ప అనవసర విషయాల మీద, వ్యక్తిగత దూషణల మీద దిగుతా మాత్రం చాలా సీరియస్ గా ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఖబర్దార్. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి మా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం.